రైట్, బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఢిల్లీ లిక్కర్ కేసు అంశం మరలా తెరపైకి వచ్చింది. 23 మంది నిందితులకు రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇస్తే సిబిఐ మళ్ళా ఢిల్లీ హైకోర్టులో ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఢిల్లీ హైకోర్టుతోనే ఆగిపోతుందా, సుప్రీంకోర్టు వరకు వెళ్ళబోతున్నారా, ఏం జరగబోతుంది? ఢిల్లీ లిక్కర్ కేసు మళ్ళీ ఎందుకు మొదటికొచ్చింది అనేది ఒక అంశం అయితే, కవితకు నోటీసులు మరలా ఎందుకు ఇచ్చారనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. 16న కవితను ఏమడుగుతారు? ఎందుకంటే ఇప్పటికే చాలా సుదీర్ఘ విచారణ జరిగింది. కవిత జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. సో చాలా సార్లు విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పుడు కొత్తగా అడిగేది ఏంటి అనే అంశం మాత్రం తెర మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ అంశాన్ని మరలా మొదటి నుంచి విచారణ చేపడతారా అనేది కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. సో ఏం జరగబోతుంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో డిస్కషన్ కు ముందు ఒక చిన్న బైట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఢిల్లీ హైకోర్టు నుండి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు కవిత మేడం గారికి సిబిఐ ఇన్వెస్టిగేషన్లో జరిగిన ఒక లిక్కర్ కేసులో తనకి మరియు ఇతర 23 మందికి కూడా అందరికీ కూడా ఈ యొక్క కేసు నుండి డిశ్చార్జ్ చేయడం జరిగింది. వారికి ప్రథమంగా మన అందరికీ తెలిసినట్టయితే ఎక్కడ కూడా వారు చేసిన ఆరోపణలే కానివ్వండి, వారు చేసిన అలిగేషన్సే కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా వారు ప్రూవ్ చేయలేకపోయినారు. ఇట్స్ వాజ్ ఆల్ బేస్లెస్ అలిగేషన్స్. ఖచ్చితంగా కొట్టివేయడం జరిగింది ఆ కేసుని. అది 23 మందికి కూడా ఈరోజు అక్విటల్ చేసి వారికి ఎటువంటి లయబిలిటీస్ కూడా ప్రూవ్ కాలేదని చెప్పేసి రోజ్ అవెన్యూ కోర్టు నుండి సిబిఐ కోర్టు నుండి మనకు వచ్చింది. కానీ దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో వారు ఒక రివ్యూని అడిగినారు. దాని మించి పెద్దగా మనకి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ రివ్యూలో కూడా మేమందరం కూడా భావిస్తున్నాము ఖచ్చితంగా ఇంతకుముందు జరిగిన ఫైండింగ్సే మళ్ళీ ఆ రివ్యూ ఫైండింగ్స్లో కూడా వస్తాయని చెప్పేసి మరి ఈ కేసుని మొత్తానికి కూడా కొట్టేయడం జరుగుతుందని మేము భావిస్తాం. ఇప్పుడు కవిత గారికి మీరు కలిశారు? లేదండి, మేము కవిత గారిని కలవలేదు. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. గత 3 రోజుల నుండి కూడా తన దీక్షలో ఉన్నారు కాబట్టి తన యొక్క ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. తన అంటే నోటీసులో ఎప్పుడు రమ్మని చెప్పి నోటీసులో మార్చి 16వ తారీఖు రోజు రమ్మని అన్నారు. సో ఆబ్వియస్లీ అక్కడ ఢిల్లీ నుండి మేడం గారి కౌన్సిల్ అటెండ్ అవుతారు. రైట్, మొత్తంగా అయితే మళ్ళీ నోటీసులు అందుకున్నారు కవిత. అసలు కవిత ఏమంటున్నారు, ఏం స్పందించారు అనేది కూడా నేను మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితతో పాటు అసలు ఎవరెవరికి నోటీసులు అందాయో ఒకసారి మనం చూస్తే, అరుణ్ రామచంద్ర, అభిషేక్ బోయినపల్లి, శరత్ రెడ్డి, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సైతం నోటీసులు అయితే జారీ అయ్యాయి. ఇక్కడ ఒక అంశాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టు ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చేటప్పుడు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఎంక్వైరీ ఆఫీసర్ ను విచారించాలంటూ కూడా కోర్టు ప్రశ్నించిన పరిస్థితి. సో ఆ అంశాన్ని కూడా ఇప్పుడు కవిత తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో పాటుగా 16న సిబిఐ విచారణ ఉందని, పూర్తిగా అధికారులకు సహకరిస్తాను, సత్యం తన వైపు ఉంది, సో ధర్మం తన వైపు ఉంది, మొదటి నుంచి నేను చెప్తున్నట్టుగా, అంటే కవిత చెప్తున్నట్టుగా నేను కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటకు వస్తానని కవిత ఏదైతే ఆ రోజు చెప్పారో, సో ఇప్పుడు కూడా అదే వర్డ్స్ ని కవిత రిపీట్ చేసిన పరిస్థితి. అధికారులు స్వయంగా తనకు తెలియచేశారని కూడా కవిత చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి, ఏ విధంగా ఈ కేసును ఎదుర్కోబోతున్నారు అంటే, లీగల్ టీమ్ తో సంప్రదింపులు జరుపుతున్నాం. లీగల్ టీమ్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత 16న ఖచ్చితంగా నేను విచారణకు హాజరవుతాను. విచారణలో వాళ్ళు ఏమడుగుతారో ఆ క్వశ్చన్స్ కు ఆన్సర్ చేయడానికి నా దగ్గర ప్రతిదానికి సమాధానం ఉందంటూ కూడా కవిత చెప్పిన పరిస్థితి అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. కవిత ఒక ట్వీట్ కూడా చేశారు. అధికారులకు పూర్తిగా సహకరిస్తాను, చట్టంపై ధర్మంపై నాకు నమ్మకం ఉంది, నేను పోరాడతాను, సో నా వైపే సత్యం ఉంది, మరలా ఎన్ని విచారణలైనా వేసుకోండి, ఖచ్చితంగా నేను క్లీన్ చిట్ తోనే బయటకు వస్తానంటూ కూడా కవిత చెప్పిన పరిస్థితి. అసలు ఈ కేసులో ఏం జరిగింది? అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం తెర మీదకి వచ్చిన నాటి నుంచి క్లీన్ చిట్ వచ్చింది. కవిత జైలుకు వెళ్ళారు. జైలుకు వెళ్ళిన తర్వాత క్లీన్ చిట్ వచ్చింది. ఇప్పుడు మొత్తంగా మరలా ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ ఎపిసోడ్ మొత్తం ఏం జరిగిందో ఒకసారి మనకు డీటెయిల్స్ అందించేందుకు రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్నకుమార్, మొత్తంగా చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ కేసు అంశం మరలా తెరపైకి వచ్చింది. నాడు విచారణ నాటి నుంచి నేటి క్లీన్ చిట్ వరకు మరలా ఇప్పుడు కొత్తగా సమన్లు జారీ చేశారు. సో ఏంటి అసలు ఈ ఫుల్ ఎపిసోడ్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అధికారులు ఈ కేసులో ఇప్పటికే క్లీన్ చిట్ పొందిన 23 మందికి నోటీసులు ఇస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఈ కేసులో నిందితురాలిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం జరిగింది. బంజారాహిల్స్లోని ఆమె నివాసానికి చేరుకున్న సిబిఐ అధికారులు ఆమె ఇంటి వద్దకు చేరుకొని నోటీసులను ఇచ్చారు. అయితే అదే సమయంలో కవిత లేకపోవడంతో ఆమె భర్త అనిల్కు యొక్క నోటీసులను ఇష్యూ చేయడం జరిగింది. ఇక ఆమెతో పాటు మరొక ముగ్గురికి యొక్క నోటీసులను కూడా జారీ చేశారు. ఇక 23 మందికి కూడా నోటీసులు అనేవి ఇవ్వబోతున్నారు. వాస్తవానికి యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న వ్యక్తులలో కవిత కూడా ఉన్నారు. కవితతో పాటు ఢిల్లీ మాజీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, ఆ సమయంలో ఆ ప్రభుత్వంలోనే కీలకంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియాతో పాటు అనేక మంది, మొత్తాన్ని 23 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చడం జరిగింది. వాస్తవానికి యొక్క కేసుకు సంబంధించి ఎప్పుడైతే గత ఫిబ్రవరి 27వ తేదీన ట్రయల్ కోర్టు విచారణ తర్వాత ఇందులో ఎటువంటి అవినీతి అనేది జరగలేదు అంటూ కూడా రౌస్ అవెన్యూ కోర్టు 23 మందిని కూడా వీళ్ళందరూ కూడా నేరం చేయలేదు అంటూ కూడా నిరపరాధులు అంటూ కూడా వాళ్లకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే దీనిని సవాల్ చేస్తూ సిబిఐ అధికారులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ పిటిషన్ను మార్చి 9వ తేదీన ఢిల్లీ హైకోర్టు విచారించి సిబిఐ అధికారులు ఏ విషయాలనైతే మెన్షన్ చేయడం జరిగిందో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మరలా విచారించాలంటూ కూడా వాళ్ళందరూ కూడా నోటీసులను జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. వాస్తవానికి గత 2 సంవత్సరాల క్రితం ఇటు 2024 ప్రాంతంలో ఏదైతే అప్పటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మద్యం పాలసీకి వ్యతిరేకంగానే ఈ యొక్క కేసులు అనేవి నమోదయ్యాయి. మొత్తం ఉన్నటువంటి మద్యం విధానాన్ని కూడా ప్రభుత్వం చేతుల్లో నుంచి కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలంటూ కూడా అప్పటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనుక కుట్ర దాగి ఉంది, అవినీతి దాగి ఉంది. పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు వాళ్లకు లాభం చేకూర్చడంలో భాగంగానే ఈ యొక్క మద్యం పాలసీ విధానాన్ని తీసుకొచ్చారంటూ కూడా ఆరోపణలు వ్యక్తయ్యాయి. ఈ క్రమంలోనే ఇందులో సౌత్ గ్రూప్ కు ఈ యొక్క ఏదైతే ఇటు నూతన పాలసీ విధానంలో భాగంగా వాళ్లకు మద్యం పాలసీ విధానంలో వాళ్లకు లాభం చేకూర్చే విధంగా మధ్యవర్తిగా కవిత, మాజీ ఎమ్మెల్సీ కవిత ఆ సమయంలో మీడియేటర్ గా వ్యవహరించింది అన్న ఆరోపణలతోనే ఆమె మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. నేను మళ్ళా మీ దగ్గరకు వస్తాను. సో మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, మొత్తంగా చూస్తున్నాం ఢిల్లీలో 16న విచారణ కవిత ఎదుర్కోబోతున్నారు. సో ఒకవైపు ఇటు క్లీన్ చిట్ వచ్చింది, మరలా ఇప్పుడు కవిత విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని, ఏం చెప్తారు? ఇది సర్వసాధారణమైనటువంటి విషయం సార్. ఎందుకంటే కింద కోర్టు ఏదైతే రౌజ్ అవెన్యూ కోర్టు అని 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కోర్టు ఏంటంటే పీసీ యాక్ట్ ని విచారణ చేస్తారు. ఈ ఢిల్లీలో మాత్రమే ఉంది. ఎందుకంటే అవినీతి నిరోధక చట్టం మీద, మనీ లాండరింగ్ ఇలాంటి కేసులకు సంబంధించి వీళ్ళు విచారణ అనేటువంటిది జరుపుతారు. దీనికి సంబంధించినటువంటి కోర్టు ఏ రోజైతే ఈమె క్లీన్ చిట్ ఇచ్చిందో, సిబిఐ, ఈడీ ఈ రెండుకి సంబంధించిన కేసులు మాత్రమే ఈ కోర్టు చూస్తుంది. ఈ కోర్టు విచారణ పూర్తయి ఈమె క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు హైకోర్టుకి. హైకోర్టు నోటీసులు ఇవ్వడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. హైకోర్టులో వీళ్ళకి ఎప్పుడు కౌంటర్ వేసుకోవడానికి టైం లభిస్తుంది. అది ఎంతకాలం అనేటువంటిది కోర్టు నిర్ణయిస్తుంది. ఆ కాల పరిమితి ఇచ్చి 16వ తారీఖున ఈమె స్వయంగా కానీ వీళ్ళ లాయర్ గారి ద్వారా కానీ కోర్టుకి అటెండ్ అయ్యి కోర్టులో ఈమె తాలూకా వాదన వినిపించుకోవచ్చు. అంటే ఎఫిడవిట్ కౌంటర్ ద్వారా ఈమె తాలూకా వాదనలు అనేటువంటి వీళ్ళ లాయర్ గారు వినిపిస్తారు. తర్వాత వాయిదాలు పడతాయి, విచారణ జరుగుతుంది. ఒకవేళ హైకోర్టు కన్ఫర్మ్ చేస్తే, హైకోర్టు ఏమంటదంటే ఈమెకి శిక్ష ఇస్తే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ జాగృతి నుంచి మనతో మాట్లాడేందుకు వరలక్ష్మి గారు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. వరలక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ టు ఐ న్యూస్ అండ్ మీకు కూడా నమస్కారం అండి. నమస్తే అమ్మా. మొత్తంగా చూస్తున్నా మరలా కవితకు నోటీసులు ఇచ్చారు. కవితతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా విచారణ ఎదుర్కోవాలని చెప్తూ ఉన్నారు. ఏంటి అంటే ఈ మరలా నోటీసులు ఇవ్వటాన్ని ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? యాక్చువల్ గా ఆ నోటీసులు ఇవ్వడం అనేటువంటిది కేసుకి సంబంధించి వచ్చేటప్పటికి ఈ సిబిఐ వాళ్ళు మళ్ళీ ఏదైతే ఇప్పుడు వాళ్ళు ఇవాళ మధ్యాహ్నం నోటీస్ ఇచ్చి వెళ్ళడం జరిగింది కవిత మేడం కి. యాక్చువల్ గా రౌజ్ అవెన్యూ కోర్టు వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత
మళ్ళీ వీళ్ళు అట్లా కాదు ఇట్లా కాదు సెకండ్ లో ఇది ఉంది అది ఉంది అని చెప్పని వాళ్ళు కోర్టుని అప్రోచ్ చేయడంలో అది వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంతకు ముందు జరిగినటువంటి వేరే డిఫరెంట్ కేసెస్లలో కూడా ఇట్లాంటి జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో వారికి ఉండేటువంటి డౌట్ లో లేకపోతే ఏంటో వాళ్ళు చేస్తున్నటువంటి చూస్తున్నాము. సో చూస్తుండేటప్పుడు వాళ్ళు ఇచ్చేది ఇస్తారు. 16th రోజు అటెండ్ అవ్వమన్నారు కవితక్క గారిని. కవితక్క గారు కూడా లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తున్నారు, అటెండ్ చేస్తారు, రిప్రజెంట్ చేస్తారు. సో ఇది ఒక సర్వసాధారణమైన విషయము. యాక్చువల్ గా రౌజ్ అవెన్యూ కోర్టు వాళ్ళు తీసుకొని దీంట్లో ఏమీ లేదని చెప్పి వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అపీల్ కి వెళ్ళడం అనేటువంటి సర్వసాధారణమైన వాళ్ళు ఇచ్చిండ్రు అనేదాన్ని మనం కోర్టుని గౌరవించేటువంటి తత్వము, సత్యం పట్ల ఉండేటువంటి కాన్ఫిడెన్స్. సో తప్పకుండా కవిత మ్యామ్ అటెండ్ చేస్తారండి. వరలక్ష్మి గారు, ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారణ చేయాలంటూ అక్కడ న్యాయమూర్తి చెప్పిన పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఈ వ్యాఖ్యల్ని మీరు? న్యాయమూర్తి చెప్పిన దాంట్లో వాళ్ళని చూడాలి అంటే వాళ్ళు చూస్తారు. కోర్టుకు మించింది హైయెస్ట్ గా ఏం ఉండదు కదండి మన దగ్గర. హైయెస్ట్ ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా కూడా హైయెస్ట్ ఉండేటువంటిది మనకు కోర్ట్ అనేటువంటిదే, జుడిషియల్ అనేటువంటిదే మనకు హైయెస్ట్. కాబట్టి వారు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ని కూడా వెరిఫై చేయమంటే మళ్ళీ ఒకసారి రీఇన్వెస్టిగేట్ చేయమంటే చేస్తారేమో. మేడం పాత్ర వచ్చేటప్పటికి మాత్రం ఆమె ఎక్కడ కూడా సహకరించను అనేటువంటి మాట చెప్పలేదు, చెప్పదు కూడా. తను ఏ తప్పు చేయలేదు. బట్ అయినప్పటికీ 2.5 years దాదాపుగా 3 years తనను సతాయించినటువంటి విధానాన్ని యావత్ ప్రజానికం చూసిండ్రు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ట్రోలింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తిప్పికొట్టిన విధంగా మన కేసు కొట్టివేయబడింది వచ్చింది కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. అయినా మళ్ళీ దాని మీద ఇంకేదో డౌట్లు అని వాళ్ళు వేసుకుంటే వేసుకొనియండి. స్వతంత్రత అందరికీ ఉంటుంది కదా. రైట్. మొత్తంగా ఒక రాజకీయ పార్టీ తెలంగాణలో పురుడు పోసుకోబోతుంది, ఉగాదికే కొత్త పార్టీని పెట్టబోతున్నారంటూ కూడా టాక్ వినిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి అంటే ఒకవైపు పార్టీ పెడుతున్న తరుణంలో మరలా ఈ అంశం తెర మీదకి రావటాన్ని ఎలా చూస్తున్నారు? అది క్లియర్ గా అర్థమైతూనే ఉంది కదా సార్. ఇప్పుడు మొన్నటి వరకు తనని మధ్యలో ఇరికిచ్చి ఇన్ని రోజులు తనని సతాయించింది ఒక రీజనల్ పార్టీ. కేసీఆర్ గారిని సాధించలేని పనితనం వాళ్ళు చూసుకొని కవిత మేడం ని ఇబ్బంది పెట్టినటువంటి మనం చూసినాం, మీరందరూ కూడా చూస్తున్నారు. సో తీరా ఎటకేలకు వచ్చేటప్పటికి తన మీద ఏది లేదు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మళ్ళా దీన్ని తెర మీదకి తీసుకురావడం అనేది ఈ మధ్య కాలంలో మీరు చూస్తుంటే కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత మా మేడం కి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్, తను దానికి రిజైన్ చేశారు. పార్టీకి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రిజైన్ చేశారు, ఎమ్మెల్సీ పోస్ట్ కూడా తను రిజైన్ చేశారు. తర్వాత తాను పార్టీ పెట్టే ప్రయత్నాలలో తను ఉన్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని గ్రామాన కూడా తిరుగుతున్నారు. సమస్యలు ఎక్కడున్నాయి ప్రజల ద్వారానే తెలుసుకుందాం, మన అవసరం ఎంత ఉంది అనే విధంగా తను ప్రతి వ్యక్తిని తను కలుస్తున్నటువంటి చూస్తున్నాము. సో ఎట్లాగో మళ్ళీ ఇంకో రీజనల్ పార్టీ వస్తుందేమో అనేటువంటి గుబులు కూడా ఉంటదని మాకు అనిపిస్తుందండి. భయపడేటువంటిది ఎట్టి పరిస్థితిలో లేదు. రైట్. లిక్కర్ కేసు మరలా తెరపైకి వచ్చింది. సో ఏం జరగబోతుంది? 16న కవిత అయితే విచారణకు హాజరు కాబోతున్నారు. సో రకరకాల పరిణామాలు అయితే జరగబోతున్నాయన్న టాక్ అయితే వినిపిస్తుంది. సో ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూద్దాం. సో ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్.